హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్యాడ్బరీ క్రిస్పెల్లో చాక్లెట్స్ ఉంటాయి కదండీ! వాటిని చేయడం నేర్పిద్దాం అనుకుంటున్నాను. దీనికి నేను మౌడ్ కంపెనీ మిల్క్ కాంపౌండ్ తీసుకున్నానండి. ఇది అమెజాన్‌లో అవైలబుల్ ఉంటుంది. కొద్దిగా దళసరిగా ఉన్న బౌలు, ఒక బౌల్‌లో కొద్దిగా పావువంతు ఉండేలా వాటర్ తీసుకోండి. ఇంకా రైస్ బాల్స్. ఈ చాక్లెట్ ఎంత కావాలంటే అంత తీసుకొని మనం కట్ చేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలన్నమాట. ఒకే సైజులో ఉండేలాగా తరుక్కోవాలి బౌల్లో. ఈ బౌల్ని బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్. ఇలా బబుల్స్ వచ్చిన టైంలో మనం పెట్టుకోవాలి. కింద బౌల్ మీద పై బౌల్ పెద్దగా ఉండాలండి. లేదంటే ఆవిరి బయటకు వచ్చేస్తుంది. బయటికి రాకుండా ఇలా మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇలా బయటకు వస్తుంది అన్నప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. ఆ వేడికి చక్కగా మెల్ట్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను స్టవ్ కట్టేశాను. కొద్దిగా అలా గరిటతో అలా తిప్పుతూ ఉంటే అయిపోతుంది. ఇప్పుడు కొద్ది బయటికి తీసుకొని మనం 2-3 సార్లు అలాగా కలుపుతూ ఉంటే చక్కగా స్మూత్గా అయిపోతుంది. ఇలా పలుచగా అవ్వాలి. కొద్ది చల్లారిన తర్వాత మనం ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని చాక్లెట్ తయారు చేసుకోవాలి. లేదంటే మనం స్పూన్తో కూడా వేసుకోవచ్చు, గ్లాసులో వేసుకొని. నేనైతే పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. కొద్దిగా కట్ చేసుకోవాలండి. కొద్దిగా లావుగా కట్ చేసుకుని చాక్లెట్ కింద ఒక లేయర్ అయ్యేలాగా మనం వేసుకోవాలన్నమాట. ఒక లేయర్ వేసుకుంటే మనం వేసే రైస్ బాల్స్ ఉంటాయి కదా, ఆ రైస్ బాల్స్ కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. చూస్తారా, రైస్ బాల్స్ వేసాను. తర్వాత ఇంకో లేయర్లో మనం చాక్లెట్ మళ్ళీ వేసుకోవాలి. అప్పుడు దాన్ని కవర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా అన్ని చాక్లెట్లు ఇలాగే మొత్తం మన దగ్గర ఎంత అయితే ఉందో అంత అన్ని మౌల్డ్స్లో వేసుకోవచ్చు. ఎన్ని చాక్లెట్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. బయట దాని మీద నిలవ ఉండదు కదండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది. నేను మొత్తం మౌల్డ్స్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు కింద ట్యాప్ చేయాలన్నమాట. అప్పుడు కిందకి కరెక్ట్గా వెళ్తుంది, లేదంటే షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంటే చాలు. బయటికి తీసేసి గట్టిగా ఉందో చూసుకుని బయటికి తీసేయాలి. తీసేసి కింద నుంచి పైకి పుష్ చేస్తే చక్కగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో? ఎంత పెద్ద చాక్లెట్ చూసారా ఎలా వచ్చేస్తుందో? చూసారా ఎంత నీట్గా, చూడడానికి ఎంత బాగుంది. పిల్లలకి ఎంతో క్రిస్పీగా ఉంది. చూసారా? థ్యాంక్ యూ అండి. ట్రై చేయండి.